హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మనకు ఇప్పుడు శ్రావణ మాసము మొన్న 5వ తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది. లక్ష్మీప్రదమైన మాసము శ్రావణ మాసము. స్థితికారుడు అయిన శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసము. అనేక రకాలైన వ్రతములు, నోములు, పూజలు ఆచరించటం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే శ్రావణ మాసము. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రమాసము నుండి చూస్తే శ్రావణ మాసము 5వ మాసము. పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసము. మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే ఉండటం వలన ఈ మాసమును వ్రతాల మాసమని, సౌభాగ్యకరమైన మాసమనని ఈ శ్రావణ మాసమును అంటారు. మనకు ఈ శ్రావణ మాసంలో విశేష పర్వదినాలు ఏంటో చూద్దాము. మంగళగౌరి వ్రతము, వరలక్ష్మి వ్రతము, నాగ చతుర్థి, పుత్రద ఏకాదశి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీకృష్ణాష్టమి, కామిక ఏకాదశి, పోలాల అమావాస్య వస్తాయి. మంగళగౌరి వ్రతము శ్రావణ మాసమునందు ఆచరించవలసిన వ్రతాలలో మొదటిది ఈ మంగళగౌరి వ్రతము. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరీదేవిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరే గౌరీదేవి. ఈ మంగళగౌరీదేవి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనము కలకాలము నిలుస్తుందనని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. వరలక్ష్మి వ్రతము మనకు వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతము శ్రీ వరలక్ష్మి వ్రతము. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజు ఆచరించాలి. ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుందనని చెప్తారు. అంతటి మహిమగల ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కుటుంబ సభ్యులతో కలిసి పాలు పంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషము మరియు శక్తి వంటివి మనకు లభిస్తాయనని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. తరువాత శుక్ల చవితి, నాగ చతుర్థి అని కూడా అంటారు. దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితిలాగా కొన్ని ప్రాంతాల్లో ఈ రోజును నాగుల చవితిగా, ఈ శ్రావణ మాసంలో వచ్చే నాగ చతుర్థిని నాగ పూజలుగా చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు. ఈ చవితినే దూర్వాయుగ్మ వ్రతం చేయడానికి కూడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి. ఇక ఏకాదశి, శుక్ల ఏకాదశి. ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆ రోజున గొడుగు దానం ఇస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది. ఇక రాఖీ పౌర్ణమి. ఈ పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి అని కూడా అంటారు. అన్నదమ్ముల శ్రేయస్సు కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పౌర్ణమి. సోదరునికి రాఖీ కట్టి నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరుని ఆశీర్వదించి కానుకలు ఇవ్వడము ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించటం ఆచారము. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజును హయగ్రీవ జయంతిగా జరుపుకొని హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం శ్రేష్టము. కృష్ణ విధియ. ఈరోజు శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి. మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జయంతిని పురస్కరించుకొని కొన్ని విశేష పూజలు చేస్తారు.
క్రీస్తు శకం 1671 సంవత్సరంలో విరోధికృతు నామ సంవత్సరంలో శ్రావణ బహుళ విదేనాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడింది. ఇక శుక్లపక్ష అష్టమి శ్రీకృష్ణ అష్టమి. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారము. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడము, అనంతరం ఉట్టిని కొట్టడం అనాదిగా ఆచారంగా వస్తున్నది. ఇక కృష్ణపక్ష ఏకాదశి. ఈ ఏకాదశికే కామిక ఏకాదశి అని పేరు. ఇక బహుళపక్షంలో వచ్చే ఏకాదశినే కామిక ఏకాదశి అంటారు. ఈ రోజున నవనీతమును అంటే వెన్నను దానం చేయాలని పెద్దలు అంటారు. తద్వారా ఈతి బాధలు పోయి కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రవచనము. ఇక అమావాస్య. ఈ అమావాస్యనే పోలాల అమావాస్యనని అంటారు. ఈ పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్ళు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున కందముక్కలను గౌరీదేవిగా భావించి ఈ పోలాల అమావాస్య పండుగను చేసుకుంటారు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.